చేసిన చదువులకు మునాలు శారదమ్మ విద్యల మునాలు విఘ్నేశుడైనా శరణ శరణమాయమ్మ రాణి తల్లి గంగరామమ్మ దేవి మాయమ్మ మేలు మేలాయ గంగా మేలాయ గంగా మేలాయ గంగా మేలుగల్ల యమునవాడ పారాయణమ్మ పరమాయణమ్మ పుట్టినాది గంగాదేవి పుడమిలోన పుడమిలోన పెరిగినాది గంగాదేవి పేడప్పులోన పేడప్పులోన ఎల్లమ్మ ఎల్లిరంగా ఎదురెవరమ్మో ఎదురెవారమ్మ అట్టి దేవుడు ఎదురు ఒకే ఎదురే అమరిల్లాలుగా అరే సీలేరు పాలేరు ఎలసి పారంగా పాలతోటి పూజలు ఉన్న పరమాకల్యాణి ఎల్లమ్మ గుండల పోసేది గంగా కురాట్ల పోసేది గంగా అంటు వాపేది గంగా ముంటు వాపేది గంగా సకల చాండాళ్ళముని ఎల్ల పోసే సత్యవీర గంగా గంగ లేకపోతే ఈ జన్మ గడియాగలేరు నీరు లేకపోతే ఈ జన్మ నిమిషమాగబోదు కాబట్టి సమస్త చరాచర ప్రాణి కోట్లకు నీరే ప్రాణాధారమే గంగదేవుని జన్మాల కట్టేసి మొక్కల జగతి శారదమ్మ నలిసి చెయ్యెత్తి మొక్కి విఘ్నేశ్వరు తెలవాలే చూడనిపాలే. గంగాదేవి మర్యాద మరి ఇట్లా ఉండని దేవతల తెలవాలంటే తెల్లారవాదు పొద్దు ముక్కబాదు అలా 400 ఏళ్ళ దేవతల కష్టాలు సుఖాలు నరవాళ్ళ కథ శాస్త్రమైనది పూర్వకాలం నాడే కృతాయుగము త్రేతాయుగము ద్వాపారయుగమే అన్నది కలియుగము నయముతోటి 4 యుగాలల్లా కృతాయుగము దేవత రేణుకా శక్తి దేవుడు ఎల్లమ్మ రామ 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 సముద్రాలు ఉన్నాయమ్మా పూర్వకాలం నాడు భూమి ఆకాశం లేనప్పుడు అట్టేడు సముద్రాలు సాగి పారుతున్నాయి సముద్రం లోపల వంట ఓంకార నాదం పుడుతున్నది ఓంకార నాదం ఉల్లా గుర్రపు డెక్కాక లోపల అమ్మవారు వాది పరాశక్తి అల్లముల్ల ప్రభునాయుడు ఆది నారాయణమూర్తి మూడు కొమ్ముల భస్వాసురుడు 12 త్రిశల ప్రతాపినాగశేషుడు 5 జన్మవెత్త వట్టిరి జన్మవల్ల ఎత్తిరి రామ రామ పూర్వకాలము లోపలనే అమ్మా ఆది నారాయణమూర్తి అమ్మవారి వాది పరాశక్తి ఏనాడు యవనము ఏనాడు కులమేద పెరగది మరి ఆకలేమో రుచెరగది నిద్ర సోటరగదే ఆదిశక్తి ఒకవేళ ఆది నారాయణమూర్తి మీద ప్రేమ కలిగి ఏమంట ఉన్నది అమ్మవారు లగ్గమాడు వంటదమ్మా ఓ దేవుడు అమ్మవారు వాది శక్తి రామ రామ ఆది నారాయణమూర్తి చూస్తున్నాడమ్మో అయ్యయ్యో ఆదిశక్తి లేని నీకు అన్నని కావాలి నువ్వు నాకు చెల్లెవు కావాలి
పంటలు పడవై ఒకవేళ కురిసేటి వర్షాలు కురవయి అల్ల కలియుగము నడిచే కలియుగము నడవబాలే పాపము కలిగి వచ్చిన ఆది నారాయణమూర్తి ధిక్కరించినప్పుడే ఆదినారాయణ నా కోరిక తీర్చలేక నన్ను లగ్న మాడలంటున్నామని చెప్పి నారాయణమూర్తి ఎంబడబడతా ఉన్నది ఆదినారాయణమూర్తి అమ్మవారి ఆదిశక్తి ఎంబడబడ్డప్పుడు ఆదిశక్తి బాధ తాళలేక ఆదినారాయణమూర్తి నెమలి అవతారం ఎత్తిండు ఆ మొగలేమి అవతారం ఆదినారాయణమూర్తి ఎత్తి ఆదిశక్తి ఏమి చేసింది ఆదిదేవుడి అవతారం ఎత్తింది ఆదినారాయణమూర్తి ఉలపోసే కన్నీరు ఒకవేళ నెమలి అవతారం లోపల అనుభవించబడ్డదమ్మా ఓ దేవుడు అమ్మవారు ఆదిశక్తి రామరా లేకుండా సంతానం అయ్యేది నెమలికి మాత్రమే కన్నీరు అనుభవించినంత మాత్రం లోపల కన్నీరు తాగినంత మాత్రం లోపల అండం లోపల పిండం అయిపోయింది ఆదిదేవుడి అవతారం లోపల అమ్మవారు ఆదిశక్తి ఒకవేళ 3 గుడ్లైనా పాపమున్నదాగని ఆ సముద్రం లోపల 3 గుడ్లు పెట్టి ఆ గుడ్డలు ఏనాడు పొదిగి పెద్ద చేసింది 41 రోజులు గడుస్తున్నాయే అమ్మో 41 రోజు నాడు ఒకవేళ 3 గుడ్ల లోపల మొదటి గుడ్డు వలె కొట్టినప్పుడు రాయ్యా కింది గుడ్డే పూదేవైతుంది మీది గుడ్డు ఆకాశం అవుతున్నదే అమ్మా ఎర్రటి నీలమేమో సూర్యుడైతున్నాడు తెల్లటి నీలము చంద్రుడైపోతున్నాడు రాయ్యా 3వ గుడ్డు కాడికి వస్తున్నదే అమ్మా కొలగిరి గట్ట ఉడుతున్నాయి 3వ గుడ్డు కాడికి వచ్చి గుడ్డు వల్ల కొట్టినప్పుడే 3వ గుడ్డు లోపల ముగ్గురు త్రిమూర్తులు జన్మం ఎత్తుతున్నారమ్మా అమ్మవారు వారిశక్తి చూసింది అందరికంటే పెద్దవాడు బ్రహ్మదేవుడు రెండోవాడు విష్ణుదేవుడు చిన్నవాడు శంకరుడు పేరు పెట్టి ఆ ముగ్గురు బాలకులను ప్రేమతోటి పెంచి పెద్ద చేసింది 12 ఏళ్ళ వీరపుత్రులైనప్పుడే ఆదిశక్తి ఎక్కలేని యవనము తాళలేక కామ క్రోధ మద ఆశ్చర్యముల చేత పెద్దవాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చింది బ్రహ్మదేవ నన్ను ప్రేమతోటి పెళ్లి చేసుకో నన్ను లగ్నవాడు నా కోరిక తీర్చుకున్నప్పుడే బ్రహ్మదేవుడు ఏమంటున్నారా బ్రహ్మదేవుడమ్మో బ్రహ్మదేవ నన్ను ప్రేమతోటి పెళ్లి చేసుకుని నా కోరిక నెరవేర్చవయ్యా తల్లి మేము నీ గుడ్డు లోపల పుట్టినావు నువ్వు మాకు అమ్మమ్మూరు సైటు మేము నేను లగ్గం ఆడలేను గుడ్డు లోపల పుట్టిన మేము నీకు బిడ్డల ఉన్నాము నువ్వు మాకు తల్లి అంటున్నారు బ్రహ్మదేవ నా కోరిక నెరవేర్చలేవు మరిపగ వీళ్ళ ఎక్కలేని కోపము తెచ్చి కట్ట 5 వల్ల బ్రహ్మ మీదకి నింపింది బ్రహ్మను మూర్చవాడ కొట్టేరా తీర్చలేవా నా మాట నా గుడ్డు లోపల పుట్టి నేను కన్నా వల్ల నా కోరిక నెరవేర్చని మీరు ఉండేందుకు అస్తమాల గడ్డ మరి ఒకవేళ ఏడాది నింపిందో విష్ణుదేవుల్ని కూడా భస్మము విష్ణుదేవుని కూడా మూర్చబడ కొట్టింది అందరికంటే చిన్నవాడు దేవా శంకరుడైనా ఏమిరా నా అన్నలను ఆదిశక్తి భస్మం ఒకవేళ మూర్చబడ కొడుతున్నది ఒకవేళ కనుక నేను కూడా కాదంటే నన్ను కూడా మూర్చబడ కొడుతుంది ఆ ప్రాణం ఇస్తాను శంకరుని ఆలోచన చేసి
శంకర దగ్గరకు వచ్చి అదే ప్రకారం అడిగితే అమ్మ ఆదిశక్తి నీ కోరిక నేను నెరవేర్స్తా గాని గుడ్డు పెట్టినందుకు నీ జన్మ మురికి ఉన్నది, మరి గుడ్డు లోపల పుట్టినందుకు మా జన్మ మురికి ఉన్నది, మరి గంగ లోపలికి వెళ్ళిపోవాలి, తనవిడి తాళం వేయాలి, తాళం వేసి వచ్చినాక నీ కోరిక నెరవేర్స్తలే. మాటలు వలికినప్పుడు ఆదిశక్తికి సంతోషం అవుతున్నదే అమ్మా. సంతోషం చేత అమ్మవారు వారి పరాశక్తి తనగంగ తాళంకి వెళ్ళిపోతా మరి ఒక వేళ నొచ్చుకున్న చిత్రకండ తీసిన గంగల ఒడ్డున పెట్టింది. మరి ఎడమ చేతి లోపల కుడి చేతి లోపల 62 కాయకాల 72 బిరుదామలను 66 కాయకాల 72 బిరుదామలను గంగ ఒడ్డున పెట్టింది. మరి త్రిశూల మూల గంగల ఒడ్డున పెట్టి మరి గంగ లోపల తాళమాడుతున్నారమ్మా. వచ్చే రాగట చూస్తున్నాడు. ఏమిరా అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో జయించాలంటారు. మరి ఒకవేళ ఆదిశక్తి వచ్చానంటే నా ప్రాణం ఏది ఇస్తుంది, మరి ఒకవేళ దాని కోరిక నెరవేర్చాలంటే మరి ఆ శంకరదేవి చేసిండు 66 కాయకాలు 72 బిరుదామలు 66 కాయకాలు 72 బిరుదామలు ధరించుకున్నాడు. నొష్టికి ఒకవేళ చిత్ర కన్ను ధరించి మరి ఆ సమయం ఒకవేళ ఆలస్యమే అమృతమైతది, మరి అమృతమే విషమైపోతుంది. మంచి సమయము మించిన దొరకది. మరి వచ్చాడు ఆదిశక్తిని చూసి కళ్ళు మూసిండు, కళ్ళు మూసి ఉన్న అగ్నిదేవుడున్నా చంద్ర కన్ను తెరుస్తున్నాడమ్మా. చిత్ర కన్ను తెరిసి ఒకవేళ ఏనాడు చూసిండో వచ్చేటి ఆదిశక్తి విలవిల విలవిల నల్ల నీళ్లుకుంటా తడి గంగ కాడ ఆదిశక్తి ప్రాణాలు పోత ఉంది. ఓ దేవుడు ప్రాణం వదిలబట్టనమ్మా ఆదిశక్తి, అమ్మవారు ఆదిశక్తి ఓ దేవుడు శంకర. ఆయము చూసి గాయము లోపల పోటు వేసినప్పుడు ఆ చేతి వేలు తీసి నా కంటనే కూర్చున్నట్టు చేసినావు. రాని అమ్మవారు ఆదిశక్తి తల్లడిల్లుకుంటా ఏమంటున్నది, ఒరే శంకర ఈ జన్మ లోపల మీతోటి నా కోరిక నెరవేరలేదు. ముచ్చటగా 3 జన్మలు ఎత్తేది ఉన్నది. 2వ జన్మ లోపల మీ ముగ్గురు త్రిమూర్తులకు భార్యనై వస్తా, 3వ జన్మ లోపల 3 దేవతలకు ఆడవిల్లనై వస్తా. ఈ ప్రకారంగా చెప్పుకుంటా నేను ఒకవేళ మరణమైతున్నా నా బొడిది వృధా పొనియకురి. భస్మాన్ని 3 పాలు చేసుకోవాలి. మరి శంకరుడేమో ఎండుకొండ వేయాలి, బ్రహ్మదేవుడేమో మరి ఒకవేళ కనుక సత్యలోకం వేయాలి, విష్ణుదేవుడేమో వైకుంఠం వేయాలి. ప్రకారం ఆదిశక్తి భస్మైపోయింది.